హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు అందరూ? ఈరోజు నేను మా ఇంట్లో మా మేడం ఏం చేస్తుందో. ఈరోజు అయితే ఉదయం ఇప్పుడే వచ్చాను, నేను డ్యూటీకి వెళ్ళి. ఉదయం కాదు, నేను ఇప్పుడు వచ్చాను, పోయి ఉదయం అంటున్నాను. పొయ్యి మీద అయితే మేము పెట్టేసింది రైస్. ఏం చేస్తున్నావు ఇలా? ఏదో చేయాలి కదా, ఇక తప్పదుగా చేయాలి. తప్పదంటే చూడండి ఫ్రెండ్స్ ఎట్లా అంటుందో. తప్పదు కదంట, చేయాలంట. ఏదో వండుతుంది, ఏం చెప్పట్లేదు ఏముంటుందో. అడుగుతుంటే తప్పదు కదా అంటుంది. ఇక పొద్దుట అన్నం అట్లనే ఉన్నది అంతా. ఎగ్ ఫ్రైడ్ రైస్ వేద్దామని ఎగ్స్ తెప్పించిన ఇప్పుడే. మరి ఆ విషయం చెప్పొచ్చు కదా, మరి అంత ఫీల్ అవుతున్నావు ఎందుకు? బియ్యం పెట్టినా. పెరుగు తెచ్చి వచ్చినా పెరుగా తెచ్చినా కదా, పెరుగుదేమన్నా. యాక్చువల్గా నేను పచ్చిమిర్చి చెయ్యను, కానీ వేస్తున్నా. పచ్చిమిర్చి మంచిగా వేగాలి, వేగితే బాగుంటుంది టేస్ట్. తెలుసా ఆ విషయం? సిమ్లో పెట్టాలి కొంచెం. అది ఏగని 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 అంటే అది ఇప్పుడే ఇచ్చిన, ఇప్పుడే కావు. ఇప్పుడే తెమ్మన్నా వేయలేదు కదా, అది వేయద్దు. అవి చేయొచ్చు కదా నన్ను మాట్లాడినప్పుడు. అవి మంచిగా వేగాలి, ఎందుకంటే అన్నంలో తింటే మస్తుంటుంది టేస్ట్. అది మంచి నూనెలో ఫ్రై కావాలి. మెల్లగా దూరం ఉండదు. మీద పడింది కాలిందా? ఇంకా దాని ముఖం అంతా రాయి బాగా రాయి. రోజు ఒక వెరైటీ అవుతుంది మా ఇంట్లో పరిస్థితి. మళ్ళీ ఇందులో ఈ రేషన్ బియ్యం కదా, ఇది పెట్టుకున్నాను. ఏం కాదు కానీ రేషన్ బియ్యమా? మరి ఈ రేషన్ బియ్యం మళ్ళీ అది సర్కారు. ఇదిలో తిన్నాడా వాళ్ళకి ఏం చేస్తలేదు ఇచ్చాడు అంటే. అప్పుడు మనము దొరుకుతుంది నార్మల్ రైస్ కూడా ఇట్లే కొత్త బియ్యం కదా, అవి సేమే అనిపించినాయి కొంచెం. ఇవి కొంచెం అనేటప్పుడు స్మెల్ వస్తున్నాయి, కానీ బాగానే ఉన్నాయి, అందుకే తింటున్నాం. లేకపోతే తినలేకపోయేటోళ్ళం. అంతేనా? ఇక పరిస్థితి బాగాలేకపోతే ఏం చేయలేము, తినాలి కొన్ని రోజులు. ఓకేనా? ఇది పట్టు పెట్టాలా మరి? చేసి లేసి ఏం కాదు, ఇక చాలు వేసి. 4 వేయాలా 3 వేయాలా? నీ ఇష్టం. అన్నీ నీకు ఎన్ని బుద్ధి అయితే అన్నీ. నాకు 10 బుద్ధి అవుతుంది. తీసుకురా మరి 10 తీసుకొచ్చేయి. ముందు చెప్పాలి మరి 10 అని. 10 చెబితే 10 వేసేవాళ్ళం కదా. మెల్లగా 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 కాలిద్ది. వంట చేస్తే ఏదో ఒకటి చేయాలి రోజు, ప్రతిరోజు. జస్ట్ ఫ్రెండ్స్ టైం చూడండి ఎంత అవుతుందా? నడుస్తుంది, కనపడుతుంది నీకు. అవుతుంది అంతే. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు అటు ఇటు అవుతుంది అంతే. అది 10 మధ్యలో ఉంటే నడుస్తుంది కదా ఇప్పుడు కరెక్ట్గానే. ఏం చేసేసానా? తిప్పేవా దాన్ని? చిన్నోడికి మెకానిక్ కూడా వస్తుందరు. అది అదనే తెలియాలి కదా మినిమం. ఇక మా చిన్నోడు వాచ్ రిపేర్ చేస్తాడు అయితే. ఇక పెద్ద వాచ్లు, చిన్న వాచ్లు చెప్పాను అంటే నా చిన్న పాప. మా చిన్నోడు చేస్తాడు. ఇవాళ అయితే స్కూల్కి అయితే డుమ్మా కొట్టేశాడు. ఎందుకంటే ఆధార్ కార్డు అప్డేట్ గురించి జస్ట్ ఇద్దరు అది చేసాడు. వీళ్ళ అమ్మకైతే ఇంకో పని చేశారు. ఏదో కొరియర్ ఉంటే పోస్ట్ ఆఫీస్లో వేసారు, అది వేసేసి వచ్చారు. అవునా? తెలిసిందా కొంచెం ఎక్స్పీరియన్స్? పోస్ట్ ఆఫీస్లో ఎట్లా చేయాలి, ఆధార్ కార్డు అప్డేట్ ఎట్లా చేయాలి తెలుసుకోవాలి. కోపం ఎందుకు? అన్నీ ఒరుతాడు వాడు. మా జస్సు అంతా ఒరిగాడంట మా మీద. నేను వీళ్ళకి చెప్పా ఫ్రెండ్స్ ఆల్రెడీ ముందే, మీకైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయనని చెప్పా. వాళ్ళు నాకు ఫోన్ చేయకుండా వాళ్ళ అమ్మకు ఫోన్ చేశారు. వాళ్ళ అమ్మ నాకు ఫోన్ చేసి నాకే సీరియస్ అయింది. అరే నువ్వు నీకెందుకు ఫోన్ చేశారు, నాకు చేయొచ్చు కదా అని చెప్పి నేను వాళ్ళ మీద సీరియస్ అయ్యాను అనమాట. ఈరోజు అయితే అట్లా ఒక ట్రయాంగిల్ స్టోరీ జరిగింది. నా మీద, మా వైఫ్ మీద, మా పిల్లలు, మా ముగ్గురికి ఒక ట్రయాంగిల్ లాగా. అంతేనా?
అంత పడింది, మండుతుంది. పోసుకోవాలి, నూనె ఇట్లా పోసుకుంటే ఇంకా మంచిగా మండుతుంది. మండుతుంది ఇక్కడ నూనె ఇట్లా పోసుకోవాలి కాలేదు. ఇక మొన్న అల్లం అయిపోయిందని చెప్పినా కదా, ఈసారి ఎందుకు మొన్న తెచ్చిండా, మొన్న పట్టిందా మళ్ళీ ఇవాళ తెచ్చిండు. మొన్న ఒర్రింది కదా నా ఇది బాగా అల్లం లేదని, ఇక దెబ్బకి ఏం చేశాను, ఇగో మళ్ళీ అల్లం, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, అల్లం 2 తెచ్చా. ఇక నీకు ఎంత కావాలంత అంత వాడుకో, ఊరక నాది అరాబాక అని చెప్పి అల్లం ఉంది కదా నెక్స్ట్ టైం కోసం తీసుకొచ్చి పెట్టి. కానీ అది ఆగా ఇప్పుడు తొందరగా మిక్సీ పట్టి పెట్టారు, ఎందుకంటే కొత్త అల్లం అది. ఇది ఎక్కువ వెయ్యి మరి. మిక్సీ పట్టి పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకో. నేను ఎవరొద్దన్నారు. ఇప్పుడు ఆర్ఎస్ అయితే ఇది కూడా వేస్తావా? ఈ పెరుగు కొంచెం అందరికి. ఫ్రెండ్స్ మీరు అందరు భోజనం చేశారా? మేమైతే తినలేదు, ఇప్పుడే చేస్తుంది చూడండి. టైం అయితే 8 అవుతుంది. పిల్లలు ఆకలితో ఉంటారు. మరి ఎంత అవుతుంది అనుకున్నావు? 7 అవుతుంది అనుకున్నావు, 6 అవుతుంది అనుకున్నావు ఆ టైం? 8 అవుతుంది మేడం, టైం ఎక్కువ అట్లా. 8:30 లేదు మా ఇప్పుడే చూసాను, నేను చూశాను అన్న. చిన్న ఎంత ఉంది టైం? 8:55. మళ్ళా నేను చెప్తే నమ్మకలేవు, అది వాచ్ ఆగిపోయిందని. వాచ్ ఆగిపోయింది అయితే అది. ఇంకా చిన్నోడు రిపేర్ చేసి కావచ్చు. నేను ఇంకా వాడిని పొగుడుతున్నా, మా చిన్నోడికి వాచ్ రిపేర్ చేయడం వచ్చాను. మధ్యలో ఒకసారి ఆగిపోయినట్టుంది, మళ్ళీ నడుస్తుంది. అవునా? నీకు రిపేర్ చేసే కావచ్చు అనుకున్నా చిన్నాడా నేను. పట్టుకో, ఇది ఇట్లా పట్టుకోవాలి, ఇట్లా ఇచ్చేసుకొని ఇది ఇచ్చేసి ఇట్లా చెప్పాలి. సరే మాకు తెలియదులే. కొంచెం గరం మసాలా కూడా ఇదంతా అది చిల్లింది నూనె, మొత్తం మంటలు వేస్తుంది చెయ్యంతా. ఏం చేద్దాం చెప్పండి. ఇక హడావిడి రావడం, ఏదో ఒకటి వేసుకొని తినడం అవుతుంది. కొంచెం సిమ్లో పెట్టలేకపోతే నాకు కొంచెం సిమ్లో పెడితే అయిపో, మొత్తం చిల్లిపోయింది. ఫ్రెండ్స్ ఇక్కడైతే మండుతుంది వీళ్ళకు, చేతికి ఎర్ర అయినట్టున్నాయి కూడా కొంచెం. ఇలా ఫ్రైడ్ రైస్, నేనేమో రైస్ ఐటమ్ చేసిన. రైస్ ఐటమ్ కూడా బాగానే ఉంది. నిన్న బాగుండదు ఏమనుకున్నా కానీ బాగానే ఉంది, నాకు నచ్చింది, వీళ్ళకు నచ్చింది కదా. పిల్లలు కూడా మంచిగా ఉన్నారు. 50 ఓ రేకు అంత మంచిగా ఉంటున్నాడ. 35 వేస్తాడట, 50 వేస్తాడా? అంటే మంచిగా లేదా? చెప్పు కాకపోతే మసాలా అయ్యి కొంచెం ఇంట్లో మసాలా అయ్యి. ఈసారి మొన్న లెమన్స్ వేయలేదు, అప్పుడు ఊరు నుండి తెచ్చిన లెమన్స్ ఉంటే అట్లనే గడిపినాం. ఇక ఈ మధ్యలో అసలు లెమన్స్ తీసుకోలే కదా, చాలా రోజులైంది. లేదు అంతకుముందు తెచ్చినవి ఉన్నాయి కొంచెం. ఏంటంటే ఆయిల్ పెట్టి అట్లా పెట్టి ఇట్లా పెట్టి అంట్లో ఇన్ని రోజులు గడిపినా నేనైతే అది లెమన్స్. ఇప్పుడు నెక్స్ట్ వీక్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఎగ్ ఫ్రైడ్ రైస్ మంచిగా చేస్తాడు. చెయ్యనంటే చేయలేదు, నాతో చేయించిండు, అందుకే అది ఎట్లుంటుందో. నువ్వు ప్రొఫెషనల్ కదా, నువ్వు బాగా చేస్తావు నాకంటే. అది నాకు అనిపిస్తుంది కదా, ఎవరైనా చేసి పెడితే బాగుండు అనిపిస్తుంది. ఒకరోజు ఒక పూట చేసి పెడితే ఏమవుతా అని. నువ్వు ప్రొఫెషనల్గానే బ్యాచిలర్ ఉన్నప్పుడు చేసుకొని ఏదో తిన్నావు ఆకలికి. నేను ప్రొఫెషనల్, నేను చిన్నప్పుడు మొత్తం వండుడేనట కదా. ఇక వంట చేసుకుంటూనే పెరిగినట్టున్నా కానీ నాకు అలవాట్లేదు. నేను వేసుకున్నాకనే ఈ టిప్పలన్నీ. అంతకుముందు వంటకాడికి కాదు అసలు ఆడుకోనే లేదు. చూడండి ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఎట్లున్నారా కామెంట్లో చేసి చెప్పండి. ఆ వంట నేను చేసుకున్నాకంట వంట చేయాల్సి వస్తుందంట. మరి ఎవరికైనా తప్పదు, ఇక పెళ్ళి చేసుకున్నాక చేయగా తప్పిద్దా.
ఇంకా దీంట్లో కొత్తిమీర వేయాలి, కొత్తిమీర ఉంది. ఇంకా కరివేపాకు వేయాలి, ఇంకా దాన్ని ఏమంటారు టయానికి అన్ని పేర్లు అయితే గుర్తురావు. సాసులు కూడా వేయాలి, అవన్నీ వేయాలి, కానీ మనం అంతా అంతే వేయట్లేదు. పెద్దసారి వచ్చిండు ఇప్పుడే ట్యూషన్కి పోయి. అయిపోయిందా? 9కి వస్తున్నాడు జస్ట్. వీళ్ళైతే ఇప్పుడు చేస్తాను. ఏది అదే కొత్తిమీర. ఏదంటే కొత్తిమీర కొత్తిమీర గోంగూరనా? కొత్తిమీర జస్ట్ రాగానే ఫ్యాన్ ఆన్ చేస్తాడు. ఈ చల్లకుంది, వర్షం పడుతుంది. నైట్ నుండి పడుతుంది వర్షం. ఇప్పుడు కూడా ప్రజెంట్ ఇలా డే అంతా పడుతూనే ఉంది కదా. జస్ట్ మీ ఆధార్ కార్డు కదా వచ్చింది అప్డేట్. 72 hours లో అది అప్డేట్ అవుతారట. 72 hours లో మెసేజ్ వచ్చిందా? అదే 72 అంటే నువ్వు అన్నావు కదరా 3 days అని. జస్ట్కి అయితే కూరల కంటే ఇట్లా రైస్ ఐటమ్స్ ఏమైనా చేస్తే తింటాడు ఆయన. అంతేనా? అయిందా సార్? ఇక 9 వేసిన, కానీ అందులో సరిపోకపోతే మళ్ళీ వేసుకోవాలి. ఇప్పుడైతే 300 దేనికి మళ్ళా? ఇదిగోండి, ఇది ఎగ్ ఫ్రైడ్ రైసే, కానీ ఇందులో ఎగ్గు మాత్రం కనబడదు. ఇందులో ఎగ్గు మాత్రం ఏ గోశాల కూడా కనబడతలేదు, చిన్న ముక్క కూడా కనబడతలేదు సారు. ఇది ఏమి ఎగ్ ఫ్రై అంటారు, ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటారు, ఏందో ఇంత అన్నం ఎత్తి గిట్లనే అవుతుంది. ఏం చేద్దాం ఫ్రెండ్స్, 4 eggs వేసినా కానీ అవి ఎక్కడికి పోయినాయో తెలుస్తలేదు. ఎత్తుక్కొని తినాలి ఇప్పుడు ఎగ్స్. ఇందులో 4 ప్లేట్లలో అయితే వేస్తున్నాను. ఒక ఉల్లిపాయ కోస్తే బాగుండే చిన్నదాన, కొంచెం తొందరగా. లేట్ అవుతుంది, ఇప్పటికే 9:30 అవుతుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, 4 ప్లేట్లు అయితే వేసేసిన. ఇక మేమైతే అన్నమైతే తింటున్నాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి అందరికీ గుడ్ నైట్.